సిటీ ఇండియా న్యూస్ తెలుగు వచ్చే విధంగా వారు చనిపోయినాక సోషల్ మీడియాలో క్రియేట్ చేయడం జూపల్లి గారి అనుచరులకు మాత్రమే దక్కిందనే విషయం చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మాకు మా నాయకుడు అండగా ఉన్నారు కేటీ రామారావు గారు. వారి అండదండలతో ఖచ్చితంగా దోషులను చట్టానికి పట్టించడానికి పూర్తిగా మా వంతు ప్రయత్నం చేసి వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా చేస్తాం. రేపు ఈ రోజు మా నాయకుడికి జరిగిన సంఘటన జరిగిన వెంటనే తాను సుమారు 300-400 కిలోమీటర్ల దూరం నుంచి వెంటనే రావడం, వచ్చి కుటుంబానికి అండగా నిలబడినందుకు కొల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ హత్యలో ఇది పూర్తిగా రాజకీయ కుట్రమైన హత్య. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పాత్ర ఉందనేది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, సుస్పష్టం. కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్ష్మీపల్లి గ్రామంలో జరిగిన ఈ హత్య పైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి ప్రభుత్వం వెంటనే. మరి ముఖ్యంగా ప్రభుత్వ సహకారం అండలేనిదే ఈ హత్య జరగలేదు అనేది చాలా స్పష్టంగా ఈ గ్రామంలో, ఈ మండలం, ఈ నియోజకవర్గంలో చర్చ జరుగుతూ ఉంది. గత వారం రోజుల క్రితం మా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను, అదే మాదిరిగా హర్షవర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఎస్పీ గారిని, స్థానిక ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారిని, అదేవిధంగా డీజీపీ గారిని కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. అంటే శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వం గద్దె దిగే వరకు తెలంగాణ ప్రజలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. హత్యా రాజకీయాలకు తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. మేము మాట్లాడడానికి వెనకడుగు వేయడానికి కారణం ఏంది అని అంటే, గత 10 సంవత్సరాలు అధికారంలో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నాయకుడు కేటీఆర్ గారు గతంలో పాలించిన విధానాన్ని మేము పూర్తి స్థాయిలో అవగతం చేసుకున్నాం కాబట్టి మేము దాడులకు ప్రతి దాడులు అనే పిలుపు ఇవ్వలేకపోతా ఉన్నాం. కానీ ఒకవేళ కనుక ఇదే మీ పంతా అయితే ఖచ్చితంగా దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. దానికి కూడా ఉండదు. హత్యా రాజకీయాలకు, కుట్రలకు, అక్రమ కేసులకు తెరలేపిన మీరు ఖచ్చితంగా మీరు ఇది ఏదంటే అది దానికి సవాలుకు మేము సిద్ధంగా ఉంటాం. కానీ బాధ్యత వహించినటువంటి రెండోసారి మా కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. గండ్రావుపల్లిలో హత్య జరిగితే ఇప్పటి వరకు ఆ హత్య విషయంలో ఉలుకు పలుకు లేదు. అదే మాదిరిగా పదే దాడులు, అక్రమ కేసులు జరుగుతూ ఉంటే దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. ఈ రోజు జరిగినటువంటి ఈ దాడి పూర్తిగా రాజకీయ కుట్రతో జరిగినటువంటి దాడిగా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి బాధ్యత వహించాల్సినటువంటి మంత్రి గారు ఇప్పటి వరకు ఈ సంఘటనపై స్పందించకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. వెంటనే మంత్రి స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించి తగు చర్యలు తీసుకొని హత్యకు కారకులైనటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కొల్లాపూరు నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడైన శ్రీధర్ రెడ్డి గారి దారుణ హత్య అత్యంత హేయమైన చర్య, పిరికిపంద చర్య. దీనికి ప్రధాన కారకుడు జూపల్లి కృష్ణారావు మంత్రి గారే. నేను మళ్ళీ చెప్తున్నా, మరి ఆ రోజు నేను, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ గువ్వల బాలరాజు గారు అచ్చపేట మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు, మేమందరం కూడా మా నాయకులు కేటీఆర్ గారి మార్గదర్శనం మేరకు మేమందరం పోయి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా గౌరవ డీజీపీ గారికి
మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఏం చెప్పినామండి ఆ రోజు, ఈ ప్రాంతంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయినప్పటి నుంచి గూండాలకు, కాంగ్రెస్ గూండాలకు హద్దు అదుపు లేకుండా పోయినాయి. వాళ్ళు చెప్పి మరీ దాడులు చేస్తున్నారు. ఈ రోజు మిమ్మల్ని కొడతాం అంటే వచ్చి మార్నింగ్ కొడుతున్నారు. మిమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ మేము కాము అంటే కాకుండా బాజాబ్తా తిరుగుతా ఉన్నారు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పడేస్తామంటే పడేస్తాం. మీ ట్రాక్టర్లు సీజ్ చేస్తామంటే సీజ్ చేపిస్తా ఉన్నారు. మీ జేసీబీలు సీజ్ చేపిస్తామని చెప్పి మరీ సీజ్ చేపిస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళ కళ్ళ ముందరనే దారుణంగా దాడులు జరుగుతున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తల మీద. మొన్న అచ్చంపేటలో ఏం జరిగింది, పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. 20 మంది గుండాలు గుత్పకట్టెలు పట్టుకొని వచ్చి బాలరాజ్ అనే ఒక కార్పొరేటర్ మీద దాడి చేసిండ్రు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసిండ్రు. కనీసం వాళ్ళ చేతుల కర్రెలు కూడా గుంజుకోవడం లేదు. ఈ చిన్నంబావి ఎస్ఐ రమేష్ గారి మీద మేము 100 సార్లు ఇక్కడి డిఐజీకి తర్వాత ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం. ఆయన వన్ సైడెడ్ చేస్తున్నాడు. జూపల్లి కృష్ణారావు గారి మంత్రి అండ చూసుకొని ఇక్కడ చిన్నంబావి మండలంలో ఈ కార్యకర్తల మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు. అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పినా కూడా ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. మేము ఆ రోజు డీజీపీ గారికి ఏం చెప్పినాం, చిన్న కారుపాముల గ్రామంలో సాయంత్రం 3 గంటలకు పట్టపగలే అక్కడున్న టెంపుల్ కమిటీ చైర్మన్ శ్రీనివాసు అందరు కలిసి గుండాలు పట్టపగలే దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేస్తే వాళ్ళకి చేతులు కాళ్ళు ఇరిగి మరి నాగర్ కర్నూలు హాస్పిటల్ వండుకున్నారు. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా వంగూరు మండలంలో మా పార్టీ కార్యకర్తలు దొంగ ఓట్లేస్తున్నారనే ఓట్లర్లను చూపిస్తే మా వాళ్ళ మీద దాడి చేసి ఉల్టా మా మీదనే కేసు పెట్టిండ్రు. అది కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం. చిన్నంబావి మండలంలో కానీ, జటపోలు కానీ, అదేవిధంగా చిన్నకారుపాంలో కానీ రకరకాల గ్రామాల్లో, వెల్టూరు ఈ గ్రామాల్లో మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని ఉదాహరణలతో సహా డీజీపీ గారికి ఇచ్చి మళ్ళీ జరగబోతాయని చెప్పినా కూడా మరి ఈరోజు దాడి జరిగింది. ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి సాక్షాత్తు ఎవరికి చెప్పుకోవాలి? గోస. ఇలా లేడీస్ ఏడుస్తున్నారు, మేము రాత్రింబావులు తిరిగే పరిస్థితి లేదని బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? అందరిలాగా రేవంత్ రెడ్డి లాగా మా గన్మెన్లు ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి 100 మంది పోలీసులను వేసుకొని తిరుగుతున్నాడు. జూపల్లి కృష్ణారావు 100 మంది పోలీసులు వేసుకొని తిరుగుతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాయకుల పరిస్థితి ఏంటి? ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రతి దాడికి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యులు. అందుకొరకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అర్జెంటుగా ఈ జూపల్లి కృష్ణారావు గారిని బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి. ఈ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్ గా ప్రకటించాలి. సమస్యాత్మక గ్రామాల్లో పికెట్స్ తప్పకుండా వేయాలి. అప్పుడే అదేవిధంగా ఎవరైతే పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో వాళ్ళ మీద అర్జెంటుగా వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి. అప్పుడే ఈ ప్రాంతాలకు మరి న్యాయం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ రాయలసీమ సంస్కృతి మరి తెలంగాణకు వస్తుంది. దానికి కారణం జూపల్లి కృష్ణారావు అవుతాడని మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మరొకసారి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక కార్యకర్త కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక నాయకుడు చనిపోతే వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి మాతో పాటు 5 కిలోమీటర్లు శవంతో పాటు నడిచి కార్యకర్తలందరికీ ధైర్యం ఇచ్చిన మరి కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా అందరూ కార్యకర్తలు కూడా ఎవరూ ఐదార్యపడాల్సిన అవసరం లేదు. మీ అందరి వెనక ఒక గొప్ప నాయకత్వం ఉన్నది. మీకు చీమ గుట్టినా కూడా ఊరుకునే సమస్యనే లేదని ఈ సందర్భంగా చెప్తూ మరొక్కసారి శ్రీధర్ రెడ్డి గారి హత్యను ఖండిస్తూనే మరొక్కసారి ఇలాంటివి జరిగితే మాత్రం రేపు మేము కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుందనే విషయం కూడా హెచ్చరిస్తూ, ఈ ఉమ్మడి జిల్లాలో అనేక రకాల వేధింపులు, చివరకు ప్రాణాలను కూడా తీస్తా ఉన్నారు గుడ్డలతో నరికి. అసలు ఈ సంస్కృతి ఎక్కడ లేదు. ఈ నది అవతల మనం వినేది, అక్కడ కూడా రాయలసీమలో కూడా ప్రశాంతంగా అయిపోయింది. అక్కడ కూడా నరుక్కోవట్లేదు. ఎలక్షన్ల వరకు కొట్లాడుకుంటున్నారు, ఎలక్షన్ తర్వాత మనకు కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ ఫ్యాక్షనిజం ఇప్పుడు అక్కడ బంద్ అయింది, కానీ ఇక్కడ కొల్లాపూర్లో స్టార్ట్ అయింది. ఎలక్షన్లు అయినప్పటి నుంచి దాదాపు 3 చనిపోయినరు. ఎట్లా చనిపోయినరు? మా ప్రభుత్వాలు, మేము కూడా 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపినాం కదా. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఇలాంటి సంఘటనలకు ఏమన్నా సపోర్ట్ చేసిండ్రా? సపోర్ట్ చేసి హత్యా రాజకీయాలు పడేత వాళ్ళని పోషించిండ్రా? అలాంటివి జరిగింటే మరి ఇలా ఏ పరిస్థితి ఉండేది? ఎప్పుడు మా నాయకునికి నీళ్లు వృధా పోతున్నాయి. మీ పక్కల నుంచి తాగడానికి నీళ్ళు లేకుండా కొల్లాపూర్ నీళ్ళు ఎట్లు ఇవ్వాలి? పేదరికంతో ఇక్కడ నక్సలైట్లు
అనేక సంఘటనలు జరిగినాయి. ఎస్పీని కూడా ఇక్కడ పేల్చిర్రు, బస్సు పేల్చిర్రు. పేదరికంతో ఈ ప్రాంతం అంతా కూడా చనిపోతా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ చేయడము, నీళ్లు వాడుకోవడము, అగ్రికల్చరు అట్లా ఆ వైపున ఆలోచన చేసిన తప్ప ఈ రకమైనటువంటి ఓడిపోగానే గెలవగానే మేము గెలిచినామని ఎప్పుడు కూడా విర్రవీగలేదు. స్వల్ప మెజారిటీతో వచ్చిండ్రు, జస్ట్ 1.8%. దానికి మరి ఈరోజు ప్రజలు ఏమనుకుంటారో గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలుసు ఏం జరుగుతుందో. వేసినాము, గవర్నమెంట్ వచ్చిందని సంతోషపడుతుందా, ఏం జరుగుతుందండి. దృష్టి పరిపాలన మీద వదిలిపెట్టి ఈ అలాంటి ఒక అమాయకులను హత్య చేయించడం, ఇది పరంపరంగా గ్రామాలు బాగుపడవు. ఇక ఇది గ్రామాల నుంచి మండలాలకు పాకుతుంది. అనేక రకాలుగా ఇది ముందే తెలంగాణ పోరాటాలకు పుట్టినది. ఇది మరి ఏ రకమైనటువంటి ఎట్లా చెలరేగుతో తెలియదు. ఇది కనుక ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది. ముఖ్యమంత్రి గారి జిల్లాలో వరుసగా 3-4 చనిపోతున్నారంటే, అది హత్య చేసి చనిపోతున్నారంటే దాని మీద రివ్యూ చేయాల. ఎందుకంటే చిన్న బావిలో చిన్న పిల్లాడు అడి ఇరుక్కపోతే దాని మీద సమీక్షలు జరిగేటివి. ఇలా ప్రాణాలు పోతుంటే ఎక్కడ చూసినా వేధింపులే. దయచేసి పోలీస్ ఆఫీసర్స్ కూడా మళ్ళీ మా ప్రభుత్వం కూడా వస్తాయి కదా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ మీరు ఈ రకంగా హత్య జరుగుతుంది అని చెప్పిన తర్వాత, హత్య జరిగిందని చెప్పిన తర్వాత కూడా 2-3 గంటల తర్వాత వస్తుందంటే 10 నిమిషాలు వచ్చే రాస్తా గంటల తరబడి అవుతుందంటే ప్రజలకు ఏం అనుమానం వస్తుంది. కనుక వెంటనే దోషులను శిక్షించాలి. సిట్ అనే సంస్థ చేస్తారా, లేకపోతే సిబిసిఐడి చేస్తారా, మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, ఈ వరుస హత్యలపైన ఏం చేస్తారా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. మాది కూడా పెద్ద సైన్యమే, తెలంగాణ గురించే కొట్లాడి చచ్చిపోయినటువంటి సైన్యం. మేము ఉట్టిగేం లేరు మా వాళ్ళు కూడా. మరి మా వాళ్ళు కూడా ప్రతిదారులకు పూడితే ఈ ప్రాంతం ఏమైపోతుంది, ఈ ప్రాంతంలో ఏ సమస్య వస్తుంది ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా సరే దీని వెనుకన్న వాళ్ళందరినీ కూడా శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది ఇంతటితో ఆగదు. ఇది చిన్నంబాయి లక్ష్మీపురం నుంచి మన లక్ష్మీపల్లి వరకు ఆగదు. ఇది రాష్ట్ర సమస్యగా మేము భావిస్తాం. మా నాయకుడితో కూడా మేము ఆలోచన చేసి సరైనటువంటి చర్యలు చేపట్టకపోతే మా కార్యాచరణ కూడా ఉంటుంది. ఈరోజు ఉదయం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. సరిగ్గా 15 రోజుల కిందట మరి మా నాయకులు వారం 10 రోజుల కిందట నిజానికి
మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గోల బాలరాజ్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, మరిజనార్దన్ రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు. కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు, చెలరేగిపోతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అవసరమైతే క్యాంపులు పెట్టండి, పికెట్లు పెట్టండి, మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. కానీ ప్రేక్షకుల మాదిరిగా పోలీసులు ఈరోజు ఉదయం 5:30కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చేదానికి గంటన్నర తర్వాత వచ్చి ఈరోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీస్ యంత్రాంగం. ముందుగా ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయాలా, బాధ్యులైన పోలీస్ అధికారుల మీద కూడా చర్య క్లియర్ చేయాలా, దాంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేరు ప్రజాపాలన, కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం. ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా, హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతామనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది. మా కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కూడా రగిలిపోతా ఉన్నారు. కానీ మేము కూడా వారికి చెప్తా ఉన్నాం, ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలుగా గతంలో 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నడూ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. మరి ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి దారుణాలు, ఇట్లాంటి హత్యలు, వీటికి ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఎక్కడ జరిగినా ఇట్లాంటి కార్యక్రమం మేము కూడా వేల సంఖ్యలో పోతాం. అవసరమైతే మరి అక్కడి మంత్రులు గాని, అక్కడి నాయకులు గాని వారి ఇళ్లను ముట్టడించడానికి గాని అవసరమైతే ఎంత దూరం అన్నా పోతాం, కార్యకర్తల్ని కాపాడుకుంటామనే మాట కూడా తెలియజేస్తూ ఇవాళ మరణించిన శ్రీధర్ రెడ్డి గారు, హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి గారికి పాపం ఒక పెద్ద మనిషి, వారి తండ్రి 80 ఏళ్లు, ఆయన బాధపడుతుంటే, ఆయన ఏడుస్తుంటే చెట్టంత కొడుకు కళ్ళ ముంగట పోయి ఇవాళ ఆయన ఏడుస్తా ఉంటే ఆయనను సముదాయించలేకపోతా ఉన్నాం. ఆయన అంటున్నాడు స్పష్టంగా, నేను రాసిచ్చినా, నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని, కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు, జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు. ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలా. రాహుల్ గాంధీ చెప్తుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు, మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు. ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. ఇదేనా హత్యలు, మరి ఇదేనా దాడులు, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్లకు బెదిరింపులు, బైండ్ ఓవర్లు, ఇదేనా నీ చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. దీని ఇకనైనా తెరదించుదాం. ఇక లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి పూర్తి అండగా మేముంటాం. శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి, ఈ గ్రామానికి, లక్ష్మీపల్లి గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం. ఏ రకమైన ఇబ్బంది ఆ కుటుంబానికి ఉన్న ఒక సోదరుడిగా వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం ఈ బాధాకర సమయంలో మనోనిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తాం.